ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేందుకు రంగం సిద్ధమవుతోందా? అందరూ ఊహించినట్లుగానే లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేతికొచ్చేశాయి. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది సెమీఫైనల్స్ వంటిది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం ద్వారా క్యాడర్కి, ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు. త్వరలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతున్నారనేటువంటిది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. రేపో ఎల్లుండో లోకేష్ ముఖ్యమంత్రి అయినా ప్రజలు, మిగిలిన పార్టీలు పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. దీనికి కారణం చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తారని 2 ఏళ్లుగా అందరినీ మానసికంగా ప్రిపేర్ చేసుకొచ్చారు బాబు. కుటుంబం నుంచి, పార్టీ నుంచి ఇప్పటికే పూర్తిగా రావడంతో లోకేష్ డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్గా 2 ఏళ్ల నుంచి వ్యవహరిస్తూనే ఉన్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన జనసేన, ఆ పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా లోకేష్కు ముఖ్యమంత్రిగా సీఎం కుర్చీలో కూర్చునేందుకు అంగీకరించారు. లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు లోకేష్ కూడా తనకు కావాల్సిన గ్రౌండ్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసుకున్నారు. పార్టీల్లో, ప్రజల్లో ఆమోదముద్ర రావడానికి అన్ని రకాలుగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ప్రధానంగా లోకేష్ తన రూపంలో చాలా మార్పు సాధించారు. సగం బరువు తగ్గిపోవడం ద్వారా శారీరకంగా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్లు చేసుకున్నారు. ఆయన ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా మార్పు తెచ్చుకున్నారు. ఇటీవల జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవినింగ్ పార్టీలు నిర్వహించడం, కార్యకర్తలతో మమేకమవుతూ వాళ్లలో విపరీతంగా జోష్ నింపడం, ఇవన్నీ లోకేష్ తనని తాను సీఎం అభ్యర్థిగా అందరి చేత ఆమోదముద్ర పొందటానికి చేసిన కసరత్తులే. పార్టీలో యంగ్ లీడర్స్తో పాటు సీనియర్లు కూడా లోకేష్ నాయకత్వాన్ని పదే పదే ప్రశంసిస్తున్నారు. దాదాపుగా అందరూ లోకేష్ తమ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఈ రోజు నా సోదరుడు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నియమితులవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఎస్పెషల్లీ పార్టీ కార్యకర్త పట్ల అతనికి ఉన్న అంకిత భావం, ముఖ్యంగా పార్టీ కార్యకర్త ముఖ్యం, పార్టీ కార్యకర్త తర్వాతే నాయకుడు అని చెప్పి ప్రతిసారి మాకు చెప్పడమే కాకుండా పార్టీ కార్యాలయం మనకి సొంతింటితో సమానం, ఏదైనా మన సొంతిల్లు అన్నది మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం మనుగడ ముందుకెళ్తామన్న ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి కార్యకర్తలందరికీ ఒక భరోసాగా ముందుకు నడిపించడమే కాకుండా పార్టీ కార్యక్రమంలో కాదు, ఈ రోజు ఓపెన్ అయిన ఈ పార్టీకి సంబంధించిన ఈ జాతీయ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీల్లోని కూడా ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ఈ రోజు ఒక న్యూ ఎపిసోడ్ కి ఈ రోజు మనం తెరలేపినట్టే. మండల పార్టీ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని కూడా పాలిట్ బ్యూరో స్థాయికి తీసుకురాగలం అని ఆయన ఎప్పుడు కూడా చెప్పేదాన్ని ఈ రోజు ఆచరణ రూపంలో తీసుకొచ్చే పరిస్థితి. సో ఇవన్నీ వెలిసి ఈ రోజు పార్టీ కూడా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు అద్భుతంగా రాణిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అది కంపల్సరీగా జరుగుతుంది. లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు ముందు కావాల్సిన గ్రౌండ్ ని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా సిద్ధం చేశారు. ఎవరూ లోకేష్ ని నో అనే పరిస్థితి రాకుండా అన్ని చక్కదిద్దేశారు. లోకేష్ కూడా అన్ని శాఖలు తానే చూస్తూ తరచూ ఢిల్లీ వెళ్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతూ తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్ని కార్నర్స్లో లోకేష్ మాటే వేదంగా నడుస్తోంది. చిన్నాయనకు సన్నిహితంగా ఉండే వాళ్లకు పదవులు రావటం, పార్టీలో గుర్తింపు రావటంతో ఇప్పుడున్న వాళ్ళకి భవిష్యత్తు రాజకీయం అనేది కూడా అందరిలోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవడున్నాడు? ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. 2027లో లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 29లో ఆయన నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 2018లో తెలంగాణలో రెండవసారి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రిని చెయ్యనే లేదు. ఆ తర్వాత 2023లో టీఆర్ఎస్ ఓడిపోయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి పరిస్థితి తమకు ఎట్టి పరిస్థితుల్లో ఎదురు కాకూడదని చంద్రబాబు, నారా భువనేశ్వరి లోకేష్ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ కనుక సీఎం అయితే చంద్రబాబు తర్వాత రాజకీయం ఎలా ఉంటుంది? ఆయన రాష్ట్రపతిగా వెళతారా? రాజ్యసభ సీట్ తీసుకొని కేంద్ర మంత్రి అవుతారా? లేక ఏదైనా పెద్ద రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారా? ఇలా రకరకాల డిస్కషన్స్ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి.